వికాస్, మనం ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుందనిపిస్తుంది. ఇదే విధంగా అంటే నేను నిన్ను పెళ్లి చేసుకొని, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ప్రపంచాన్నే మర్చిపోయేంత సంతోషం. నీ ఆశ నెరవేరడానికి ఎన్నో రోజులు పట్టదు వీణా. నా తనువు మనసు నీకే అందించేస్తాను. మనదైన ప్రపంచానికి మనం వెళ్ళిపోదాం. ఖచ్చితంగా నిన్ను సంతోషమనే వర్షంలో తడిపేస్తాను. ఇంకా ఎన్నాళ్ళు ఇలా మనం దొంగతనంగా కలిసేది? నాకేమో మా నాన్న ముందు మాట్లాడడం భయం. కానీ నీకలా ఉండదుగా, నువ్వు అబ్బాయివేగా. మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడమని మీ అన్నయ్యతో చెప్పొచ్చు కదా. తొందరపడకు వీణా, నేను బాగా ఆలోచించాను. కొన్ని రోజులు వెయిట్ చేయి, నిన్ను ఊరందరి సమక్షంలో పెళ్లి చేసుకుని తీసుకెళ్తాను. అది ఈ జన్మలో జరగదు. ఏంట్రా మా అక్కయ్య కూతురిని మాట్లాడి ఏమార్చి పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేస్తున్నావరా? వీణా, నా మాట విని మర్యాదగా నాతో పాటు వచ్చేసేయ్. లేదు, నేను రాను. నా విషయంలో జోక్యం చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు రానంటే నిన్ను వదిలేస్తానా? ఈడ్చుకుంటూ వెళ్తా. ఓయ్, తను రానని చెప్తోంది కదా. తను రాదు, నేను రానివ్వను కూడా. వికాస్, మర్యాదగా చెప్తున్నాను, తన్ను వదిలేయ్. వీణా నేను పెళ్లాడబోయే అమ్మాయి. నేను తను పుట్టినప్పటి నుండి తన మీద ప్రేమ పెంచుకున్నా. ఈ భూమి సాక్షిగా నేనే తన భర్త, తనే నా భార్య అని పైనున్న ఆ దేవుడే రాసిపెట్టాడు, తెలుసా నీకు? స్వర్గంలో డిసైడ్ అయింది కాదు. దానిని నువ్వు వదలకపోతే నిన్ను ముక్కలు చేసి పారేస్తా. నీ పిల్లి కూతురికి భయపడేవాడు కాదు ఈ వికాస్. నన్ను వీణాన్ని విడదీయడానికి నువ్వే కాదు, నీ బాబు వచ్చినా గాని విడదీలేరు. మూసుకొని నీ పని చూసుకోపోరా. ఏమిట్రా అంటున్నావు? నీ బాబు వాడు వీడే అని అనవసరంగా మాటలు వదులుతున్నావు. నిన్ను
ఇలా చూడరా వికాస్, ఎంతటితో అయిపోయిందని అనుకోకు. నిన్ను ఎలాగైనా చంపైనా సరే నేను వీణని పెళ్లి చేసుకుంటానురా. చేసి చూపిస్తాను చూడు. హ, నీకు చేతనైంది చేసుకోరా. చూసుకుందాంరా. వికాస్, నాకు చాలా భయంగా ఉందిరా. ఆ ప్రతాప్ చాలా చెడ్డోడు. వాడు కోపంతో ఏం చేస్తాడో తెలియదు. మురిగే కుక్క ఎప్పటికీ కరవదు. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. రే ఇంటి మగవాళ్ళు పని చేయడానికి వెళ్ళారే, వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఇవ్వాలనే జ్ఞానం ఉందా నీకో? మన ఆకలి వాళ్ళకి తెలిస్తేనే కదా. రే మన కష్టాలు చూసి దేవుడే వరం ఇచ్చాడురా. రా, మనం ప్రశాంతంగా కూర్చుని రెడీ రెడీ త్వరగా. అరే అన్న, ఇదంతా మట్టి అయిపోయింది. మట్టిలో పడిపోయిందిరా, టవల్లో వేసుకో. నీళ్ళలో కడుక్కున్న తర్వాత తిందాం. సరేలే అన్న, పద. సరేలే. తీసుకోరా. అన్నా ఒరేయ్ పెద్దది నాకు లేదు, పెద్దది నాకు చిన్నది నీకు. లేదురా, పెద్దదే నాకు లేదు, పెద్దది నాకు చిన్నది నీకే. ముందు దాన్ని శుభ్రం చేద్దాం రా. సరేరా. పెద్దదేమో నాకు చిన్నదేమో నీకు. లేదు లేదు, పెద్దది నాకు చిన్నది నీకే. పెద్దదేమో నాకు చిన్నదేమో లేదు నీకు. లేదు, పెద్దది నాకు చిన్నది నీకు. పెద్దది నాకు లేదు చిన్నది లేదు, నీకు. పెద్దది నాకు చిన్నది నీకు. చూసావా అక్క, పెద్దది నాకు, చిన్నది నాకు పెద్దది నీకు అని ఎలా గొడవ పడుతున్నారో. అవునక్క, వాళ్ళు మనల్ని చూసే అంటున్నారు. చెప్పని ఈ రోజు మనం ఎవరో వాళ్ళకి రేయ్, చూపిస్తాం. పెద్దది నాకు చిన్నది నీకు. ఆహా లేదు లేదు, పెద్దది నాకు చిన్నది రేయ్, నీకు. పెద్దది నాకు చిన్నది లేదు, నీకు. పెద్దది నాకే. చూసావు కదక్క, వాళ్ళిద్దరూ గొడవ పడుకుంటుంది మన గురించే. రా ఇవాళ వాళ్ళ అంతు చూద్దాం. రాక పెద్దది నాకు చిన్నది నీకు. పెద్దది నాకు చిన్నది నీకే. పెద్దది నాకు ఏంటయ్యా చిన్నది నీకు. ఒళ్ళు ఎలా ఉంది? పెద్దది నాకు చిన్నది నాకు అని ఓ అరుచుకుంటున్నారు. నువ్వే చెప్పమ్మా. పెద్దది నాకు అంటే తనకి పెద్దది కావాలంటున్నాడు. చూసావక్క, నేను చెప్పాను కదా వీళ్ళు గొడవ పడుతుంది మన కోసమే. మేము మా దారి చూసుకొని వెళ్తుంటే పెద్దది నాకు చిన్నది నాకు అని గొడవ పడుతున్నారు. అవును ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అయ్యా. ఏయ్, నీకు సిగ్గుగా లేదు? చిన్న పిల్ల కావాలా పెద్ద పిల్ల కావాలని గొడవ పడతారా? సిగ్గు లేదు? అలా అని ఎవరు చెప్పారయ్యా? మేము వెళ్ళేటప్పుడు మీరు చెప్పింది విన్నాం. అయ్యో నేను అలా చెప్పలేదు. అయితే ఇంకెవరినన్నారు? పెద్దది నాకు చిన్నది వీడికి అని మీకు గొడవ పడింది. ఇదిగో వీటి కోసమే. రేయ్ మూర్ఖులారా, ఇలాగా మాట్లాడుకునేది? భలే వాళ్ళే. అనవసరంగా దెబ్బతిన్నావు కదరా. అరే ఏంటి చిన్నయ్య, ఇలా ఉన్నారేంటి? ఎప్పుడు సింహంలా నడిచొచ్చే వాళ్ళు ఈ రోజేంటి ఇలా దెబ్బలు తిని మరీ వచ్చారు? అదంతా ఉండనే, మా మావయ్య ఎక్కడా? మామయ్య ఇంట్లో ఉన్నారు. ఆ, ఈ వేళప్పుడు వచ్చాడు, ఏమై ఉంటుంది? కళావతి, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానేంటి? ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. మీరు సరైన రసికుడే. నాకు సిగ్గుగా ఉంది. సిగ్గులో నువ్వు ఇంకా అందంగా ఉన్నావు. మావయ్య ఛు, వీడొకడు పానకంలో పొడకలాగా ఉండు. ఏంటో చూసొస్తా. మావయ్య మావయ్య మావయ్య. రేయ్, తలుపు కొట్టడానికి సమయం సందర్భం లేదు. ఏంట్రా ఏంట్రా ఈ పరిస్థితి? మావా, నువ్వు కళావతితో సంతోషంగా ఉన్నావు, అక్కడ నీ పరువు మట్టి కలిసిపోతోంది. ఏంట్రా అంటున్నావు? నేను ఎంత చెప్పి వినకుండా వీణా వికాస్ తో అక్కడ ఎంజాయ్ చేస్తోంది. ఏంటి? ఓయ్ విశ్వనాథ్, బయటికి రావయ్యా. బయటికి రమ్మంటున్నానుగా. ఏంటి రుద్రప్పన్ గారా? ఏంటి లోపలికి రండి. ఓయ్, మీ ఇంట్లో సంబంధం చూసుకోవడానికి రాలేదు, నిన్ను హెచ్చరించాలని మీ ఇంటికొచ్చా. హెచ్చరిస్తున్నావా? దేనికోసం? ఓహో, ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? చూడు, ఇదేం బాగాలేదు. ఇలా చూడండి, నాలుకలో నరం లేదని మీరు ఇష్టం వచ్చినట్టు వాగొద్దు. మేం కూడా మా బతుకుని గౌరవంగా జీవిస్తున్నాం. మీరు ముందు విషయం ఏమిటో చెప్పండి. ఇదిగో,
నోరు మూసుకోమ్మా. నీ గౌరవం సంగతి నాకు తెలీదా ఏంటి? మీ అబ్బాయితో రాయబారం చేసి ప్రేమ గేమో అంటూ మా అమ్మాయి మనసును మార్చి నా ఆస్తంతా దోచుకొని నాకు గుండు కొట్టాలని ప్రయత్నిస్తున్నారా? మా అమ్మాయి వీణని మా బావమరిదిగా ఇవ్వాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇంకోసారి మా అమ్మాయిని మీ అబ్బాయి చూసినట్టు విన్నానే అనుకో, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా, గుర్తుంచుకో. ఆగరా, ఊరంతా తిరిగేసి వచ్చేసావా? ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? నీ వల్ల నా పరువు ప్రతిష్టలు పోయాయి. అనయ్య, నేనేదన్నా తప్పు చేసుంటే మొహం మీద అడిగేయండి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడకండి. అయినా అంత తప్పు నేనేం చేశానని? ఇంతకు మించి నువ్వేం చేయాలరా? ప్రేమ దోమ అంటూ ఆ రుద్రయ్య అమ్మాయితో ఆకాశం అంతా ఎగరాలని అనుకుంటున్నావే, దీనివల్ల ఏమవుతుందో నీకు తెలుసంట్రా? వదినా, మీకు అన్నయ్యకి చెప్పకుండా దాచిపెట్టడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ వీణా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. నేనంటే ప్రాణం తనకి. ఇది తప్ప మీరింకేం చెప్పినా వింటానన్నా. కానీ ఈ విషయంలో మాత్రం నాకు అడ్డు చెప్పదు. నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి. నేను వీణాని పెళ్లి చేసుకోకపోతే తను చనిపోతుంది. వికాస్ వికాస్, నేను చెప్పేది విను. అది చచ్చిపోతా నువ్వు కాపాడడానికి వెళ్తే నువ్వు చచ్చిపోతావురా. ఇలా చూడు, మనలాంటి మనుషులు దుష్టాన్ని చూస్తే దూరంగా ఉండాలి, కళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ అమ్మాయి తప్పక నీకింకెవ్వరూ దొరకరా. ఇలా చూడు, మన కుటుంబానికి తగిన అమ్మాయిని నువ్వు చూసుకో. నేనే నిలబడి నీ పెళ్లి చేస్తా. కానీ ఆ వీణని మర్చిపో. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇకపై దాని విషయంలో తలదూర్చుకో. మీ అన్నయ్య మాటలకు నువ్వు మర్యాద ఇస్తావు కదూ? వదినా వదినా, అసలు ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు మీరు? ఏం జరిగింది అంటున్నావా? కొంచెం సేపు ముందు ఆ రుద్రయ్య మన ఇంటికొచ్చి వెళ్లారు. గుమ్మం ముందు నించొని మీ అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు అసహ్యంగా బాగా తిట్టి వెళ్ళిపోయారు. వికాస్, ఇంకోసారి నిన్ను వాళ్ళ అమ్మాయితో ఎక్కడన్నా తిరగటం చూశారంటే నిన్ను నరికి పోగులు పెట్టేస్తానని చెప్పారు. ఏంటి? నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడా? వదినా, మీరు చూస్తూ ఉండండి, ఎవరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారో అని. వికాస్, వికాస్ ఉండ్రా, నువ్వేమంటున్నావురా? ఆగో. నాతోనే వికాసును ప్రేమిస్తున్నాను అంటున్నావే, నీకెంత ధైర్యం? నాన్న, మీరేం చెప్పినా సరే నేను వాడిని ప్రేమిస్తాను, వాడిని పెళ్లి చేసుకుంటాను. చూడండి 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 మామయ్య, తాను వికాస్ని మర్చిపోయి నేను చెప్పినంత వరకు కొట్టండి. ఇదిగో చూడు వీణా, ఈ రోజే ఆఖరు. ఇక మీదట ఆ వికాసు నువ్వు చూడకూడదు, మాట్లాడకూడదు. అర్థమైందా? మీరు ఏమన్నా సరే నేను అతన్ని మర్చిపోను. ఏయ్ రుద్రప్ప! ఏయ్ రుద్రప్ప, ఇన్ని రోజులు వీణాని కొట్టావు కదా, ఇప్పుడు నా కళ్ళ ముందు కొట్టు చూద్దాం. రేయ్, చాలు ఆపరా పోకిరి. ప్రేమ గేమ అంటూ మా అమ్మాయిని మోసగించింది కాకుండా నా ఇంటికే వచ్చి నన్ను ఎదిరించే ధైర్యం వచ్చిందిరా నీకు? నా కూతుర్ని కొడతా, తిడతా, చంపుతా అడగడానికి నువ్వెవడురా? నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. రేయ్, నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రే ఇలా చూడు, ఉనకు ధైర్యం ఉంటే నువ్వు అక్కడికి పుట్టాడు అయితే నా కూతుర్ని పెళ్ళాడి చూపించరా, చూస్తా. నువ్వే కాదు, ఈ ఊరు మొత్తం చూసే విధంగా మీ కూతుర్ని పెళ్లి చేసుకొని నేను నా అబ్బకు పుట్టాను అనిపించుకోలేదో నా పేరు వికాస్ కాదు. ఓ, నాతోనే సవాలా? ఒకవేళ నన్ను ఎదిరించి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావంటే ఈ ఊరి ప్రజల ముందు గుండు కొట్టుకుని ఊరంతా తిరుగుతా. అది కూడా చూద్దాం. సరే, చూసుకుందాం, పోరా. వీణా, నిన్ను పెళ్లి చేసుకునేది ఖచ్చితంగా నేనే. ఇంకెవ్వరిని నిన్ను ముట్టుకొనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు. రేయ్, ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందరా? తొందరపడి రుద్ర ఇంటికి వెళ్ళి చాలా తప్పు చేసావు కదరా. నన్ను ఇంకేం చేయమంటారా? ప్రేమించేవాడికే తెలుస్తుంది అందులోని కష్టాలేంటో. కోపంతో ఏమి సాధించలేవరా, నిదానంగా ఆలోచించే చేయాలి. ఆ రుద్ర దగ్గర జాగ్రత్తగా ఉండాలి. చూడరా మావా, నువ్వు పిలిచావనుకో తన కళ్ళు మూసుకునే దగ్గరికి వస్తుందిరా. తనని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోరా. అలా పారిపోవాలనుకుంటే ఎప్పుడో పారిపోయే వాళ్ళం. సరే, ఇప్పుడు ఏం చేస్తావురా? ఊరి ప్రజలందరి సమక్షంలో బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటాను. దానికి అడ్డెవరైనా వచ్చారో ఒక్కడిని వదిలిపెట్టను.
తొందరపడకరా. పరిమళక్క నిన్ను దగ్గరుండి తీసుకురమ్మంది. ముందు వెళ్ళి విషయం అంటే అడుగుదాం పదా. వికాస్, అటువంటి వాళ్ళ స్నేహం మనకెందుకురా? ఇప్పుడే విశ్వనాథ్ వచ్చి అన్ని విషయాలు చెప్పి వెళ్ళాడు. అన్న ఇక్కడికి వచ్చి ఎంతగా బాధపడ్డారో తెలుసా? దేనికి పనికిరాని దాన్ని పెళ్లి చేసుకుని నువ్వు బాగుపడతావని అనుకుంటున్నావా? మీరు నన్ను రమ్మన్నప్పుడే అనుకున్నాను దీనికే పిలిచుంటారు అని. ఇలా చూడండి మామయ్య, మేమిద్దరం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం. పెళ్ళయ్యాక ఏ కష్టమైనా ఎదిరించి పోరాడతాం. దయచేసి మీరెవరూ అడ్డు రాకండి. వికాస్, మీ అన్నయ్య చెప్పడం వేరా కరెక్ట్. మన అంతస్తుకు మించి సంబంధం చేసుకుంటే మనం సంతోషంగా ఉండలేం. అందువల్ల ఆ వీణాని మర్చిపో. అది జన్మలో జరగదు మామయ్య. నేను వాళ్ళకున్న ఆస్తిపాస్తుల ముందు సరితూగకపోవచ్చు, కానీ వీణా నా మీద పెట్టుకున్న ప్రేమ దానికి సరితూగగలుగుతుందా? వికాస్, నువ్వు ఆమెను మర్చిపోవడం అనేది ఒక సమస్య కావచ్చు, కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కొన్ని రోజులే, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. అవునా? ఆలోచించి చూడు, అర్థం లేకుండా సమస్య చేయకు. అంతా నీ మంచికే చెబుతున్నావు. మీరు చెప్తున్నట్టుగా నన్ను వీణాని విడగొట్టాలనుకుంటున్న ఆలోచన పరిహారం ఏదైనా సరే అది మా ఇద్దరి చావు. ఇకపై మీరే నిర్ణయించుకోండి. పెళ్లికొచ్చి అక్షంతలు వేస్తారో లేదా అదే అక్షంతలు మేము చనిపోయాక నోట్లో పోస్తారో అని. వికాస్, నేను చెప్పేది వినరా? వికాస్, వీణా, నువ్వు ధైర్యంగా ఉండు వీణా, ధైర్యంగా ఉండు. నిజమైన ప్రేమికులు ఇటువంటి కష్టాల్ని భరించడం ఇదేమీ కొత్త కాదు. అన్ని యుగాల్లోనూ ఉండేదే. కొంతమంది ప్రేమలో ఓడిపోతారు, మరికొంతమంది చావులో ఒకటవుతారు. ఏమైనా ఏం జరిగినా ధైర్యంగా ఎదిరించి పోరాడదాం. నిన్ను బాగా బాధ పెట్టారా? ఒకేసారి చంపితే పర్లేదు వికాస్, ప్రశాంతంగా చనిపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న చిత్రవదని నేను భరించలేకపోతున్నాను. వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. నిన్ను చిత్రహింసలు చేసిన వాళ్ళ చేతులు నరికేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వికాస్ ప్లీజ్, తొందరపడ్డంలో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక ముందు ఏం చెయ్యాలన్నది ఆలోచించు. ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క దారి, మనిద్దరం పెళ్లి చేసుకోవడమే. అదేలా? వీణా, మనిద్దరం ఇప్పుడు మేజర్లం. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుని జీవించాలనుకుంటున్నామని పోలీసులకు చెబితే వాళ్ళే అన్ని విధాల ముందుండి మనిద్దరు పెళ్లి జరిపిస్తారు వీణా. ఆ తర్వాత మనల్ని ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. నేను రేపే చెన్నైకి వెళ్ళి తాళి తీసుకొస్తాను. ఏడవకూడదు. నువ్వు మాత్రమే కాదు, ఈ ఊరి ప్రజలందరూ చూసేలా నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నేను మా నాన్నకే పుట్టానని నిరూపించుకోకపోతే నా పేరు వికాసే కాదు.
నువ్వా? ఒరే తెలివి తక్కువ దొద్దమ్మా, ఈ సమయంలో నీకేంట్రా ఇక్కడ పని? నువ్వు వచ్చి ఇలా తట్టగానే నేను భయపడిపోయాను తెలుసా? ఒరే బుద్ధి లేని విధవా, ఇలా అర్ధరాత్రి ఎందుకురా దెయ్యంలా తిరుగుతున్నావు నువ్వు? ఏంట్రా అలా రాయిలాగా నిలబడ్డావు? ఏదైనా మాట్లాడి సావు. వీడి అడగడానికి ఇదేరా సమయం? ఇవ్వకపోతే నువ్వు వదిలిపెట్టవే. ఇదిగో తీసుకొని సాగు. ఇదిగో పిచ్చోడా. అయ్యో అది 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 భూతాన్ని ఏమైనా చూసావా ఏంటి? అయ్యో భూతం కాదు గీతం కాదు. ఎందుకు అంతలా గొంతు తెచ్చుకుంటున్నావు? అది 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 ఏంట్రా అది ఇది మొగం పగల కొడతా, జాగ్రత్త చెప్పరా. ఏటిలో ఒక బాడీ తెలుస్తుంది. ఇదేమన్నా పెద్ద విషయమా? మా నూరు ఆడవాళ్ళు ఆ చెరువులో స్నానం చేసి వస్తూ వస్తూ బాడీ వదిలేసి వచ్చి ఉంటారు. దాన్ని చూసి బాడీ బాడీ అని అరుస్తున్నాడు. ఆ బాడీ కాదు. ఇంకేంట్రా? డెడ్ బాడీ. వస్తున్నారు, జరగండి. మీకు చెప్పండి, జరగండి. చూసారా ఎవరు చేశారు తెలుసా? ఫోటో తీయండి. అరే ఎవరు చేస్తుంటారు అనుకుంటున్నావు? ఏం చేస్తారు ఏం తెలియదు కదా. చాలా కష్టంగా ఉంది చూస్తుంటే. శవం ఉన్నట్టు ముందు చూసింది ఎవరు? ఇదిగో ఇతనే సార్, నరసింహ. చెప్పండి, ముందు మీరే చూసారా? అవును అవును. ఎప్పుడు చూసావు? తెల్లారుజామున కోడి కూసే జాములో కోడి కూస్తూనే ఉంది. ఏ గంటలో చూసావో చెప్పు. సుమారుగా 4 నుంచి 5 గంటల లోపై ఉంటుంది సార్. సరైన టైం చెప్పడానికి నా చేతికి గడియారం లేదు కదా సార్. ఆ టైము మీరెందుకు బయటకు వచ్చారు? ఏం పడో చెప్పండి. అది 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 చెప్పవయ్యా, ఎందుకు బయటకు వచ్చావు? అదేమిటో తెలీదు. రాత్రంతా ఒకటే కడుపు నొప్పి వచ్చిందా, నొప్పి తట్టుకోలేక నేను దీనికోసం వచ్చాను సార్. సరే, నువ్వు వచ్చినప్పుడు ఏదైనా గొడవ జరిగిందా? లేదా ఎవరైనా రావడం చూసావా? చూశాడు సార్. ఎవరిని చూసావు? మోగోడు సార్. సార్ వీడే మోగోడు. ఆ టైంలో నువ్వెందుకు బయటకు వచ్చావు చెప్పు. సార్ వాడే మోగోడు. వాడిని మాట్లాడంటే ఏం మాట్లాడతాడు? షట్ అప్. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చెప్పండి, ఆ టైం ఎందుకు బయటకు వచ్చారు? అప్పుడు ఎవరినైనా చూసావా? మీరు చెప్పేది నిజమా? నగరాజ్ సార్, బాడీని బయటికి తీసి జరగాల్సిన పనులేంటో చూడండి. ఓకే సార్. మీలో ఇద్దరు నాతో పాటు రండి. ఆ కుర్రోడు ఎవడో తెలుసా మీకు? సార్ వీడు మా ఊరోడే, పేరు వికాస్. సార్ మన ఊర్లో ఉన్న విశ్వనాథన్ తమ్ముడు వికాస్ సార్.
అయ్యా అయ్యా కాళింగా ఏంట్రా ఏమైంది? అది ఏంట్రా కాళింగా ఏమైందిరా? ఊర్లో ఉన్న ప్రజలందరూ ఒక చోటికి చేరి శవం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారయ్యా. ఎప్పుడురా? ఏమంటున్నావురా? అవునయ్యా, పోలీసులు అక్కడికొచ్చి వికాస్ బాడీని పైకి తీసి ఊర్లో ప్రజలందరినీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారయ్యా. వికాస్ రేయ్ ప్రతాప్, తాను బయటికి వెళ్ళిందంటే గొడవ అయిపోద్ది. గదిలో పెట్టి తలిపేయరా. సరే మావయ్య. ఏయ్, వదులు. ఎక్కడికి వెళ్తున్నావే? నన్ను వదులు. రావే. నేను నోరు వికాస్ని మూసుకొని రా. చూడాలి. రా లోపలికి. నన్ను వదులు. చెప్తున్నా కదా, రమ్మంటే. వదిలే. రావే. వికాస్. ఏయ్, రావే. నేను వెళ్ళాలి. ఏయ్, ఏయ్, రా. వదిలే. లోపలికి రా. వికాస్. పోలే. తలుపు తెరువు. తలుపు తెరువు. నేను వికాస్ ని చూడాలి. తలుపు తెరువు. వికాస్. అయ్యా రేయ్, చెప్పరా. అది చూడగానే నేను చాలా మావయ్య, భయపడ్డానయ్యా. మీరు మాటలే అనుకున్నాను, విషయం చేసి చూపించేశారు. రేయ్, ఏంట్రా ఇప్పుడేం చెప్పొస్తున్నావురా? నువ్వు చెప్పినట్టే వికాస్ ప్రాణాన్ని తీసేసు కదా మావయ్య. రేయ్ నోరు మూసుకోరా. ఆ వికాసం చంపింది నువ్వే. ఆ, నేనా? నేను చేయలేదే, చేసింది మీరే. ఏంటిది? ఇతను చంపలేదంటున్నాడు. ఇతను చంపలేదంటే మరి వికాసిని చంపింది ఎవరై ఉంటారు? ఆ విషయమే మనం ఇప్పుడు కనిపెట్టబోతున్నాం. మిస్టర్ సూర్య, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమనుంది? హంతకుడు హత్య చేయడానికి ఒక పెద్ద కత్తిని వాడాడు సార్. వాణ్ణి పొడిచి మర్డర్ చేశారు సార్. టైము 1 గంట నుంచి 2 లోపు ఉంటుంది సార్. తెల్లవారుజామున 4 చెరువులో పారేశారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందని నేను అనుకుంటున్నాను. ఉండొచ్చు సార్. హంతకుడు ఎంతో తెలివిగా ఎవరికి అనుమానం రాని విధంగా ఈ హత్య చేశాడు సార్. మనసు నిబ్ర నువ్వెలా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా. నువ్వు మాత్రమే కాదు, ఊళ్ళో ప్రజలందరూ చూసే విధంగా నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నేను మా నాన్నకే పుట్టానని నిరూపించలేదో నా పేరు వికాసే కాదు. పెళ్లికొచ్చి అక్షంతలు వేస్తారో లేదా అదే అక్షంతలు మేము చనిపోయాక మన నోట్లో పోస్తారు. వికాస్, నేను చెప్పేది వినరా? ఆ రోజు మా ఇంట్లోంచి బయలుదేరిన వాడు ఆ ఇంటికే వెళ్ళాడు అనుకుంటున్నాను. తెల్లారిన తర్వాత మర్డర్ జరిగిందని విన్నాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతే అతను వికాస్ అని తెలిసింది సార్. రాత్రిరంతా ఇంటికి రాలేదంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళాడో మీరు వెతకలేదా? అనిపించింది, కానీ నేను తిట్టానని వాడు మనసు బాధపడి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తాడని అనుకున్నాను. ఐ సీ. ఇలా చూడండి, అసలైన ముత్తాయి మేము కనిపెట్టే వరకు అస్తమానే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటికి బయలుదేరుతాం. సరే సార్. సరే సార్. ఇంట్లో ఎవరున్నారు? వీణా అంటే మీరేనా? అవును సార్, నేనే. మీ నాన్నగారు ఇక్కడ లేరామా? లేదు సార్, ఆయన తోటలోని బంగ్లాకెళ్లారు. మీరు వికాసు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఆ విషయం నిజమేనా? అవును సార్. మీరు వికాస్ని చివరిగా ఎప్పుడు చూశారు? వాడితో ఎప్పుడు మాట్లాడారో చెప్పండి. అదేంటంటే వికాస్ చావడానికి ముందు రోజు వచ్చి నువ్వు ఏడో ధైర్యంగా ఉండు. నేను రేపే చెన్నైకి వెళ్ళి తాళి తీసుకొస్తాను. తాళి తేవడానికి సిటీకి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. కానీ కళింగ వచ్చి మా నాన్న దగ్గర వికాస్ చనిపోయాడని చెప్పింది విన్నాకే నాకు తెలిసింది. చివరిగా వికాస్ మొహాన్ని కూడా నేను చూడలేకపోయాను సార్. బాధపడకమ్మా. వికాస్ మర్డర్ గురించి ఎవరి మీదైనా అనుమానం ఉందా? భయపడకండి, ధైర్యంగా చెప్పండి. నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను. వికాస్ ని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మా అత్తయ్య కొడుకు ప్రతాపే.
ఐ సీ. ఆడు రే నాకు 6 వేరా. రే నాకు కారు రేయ్, వేయరా. త్వరగా వేయబే. పడుకో ఉండరా, వేస్తాను. ఇదిగో తీసుకో. కాల్సిన బాగా కలపరా. సరే ఉండు, వేస్తాను. రే శివ, ఎవరో వస్తున్నట్టుంది, వెళ్ళి చూడు. ఎవరు వస్తున్నారు? అక్కడెవరో కూర్చున్నారు, అక్కడికి వెళ్ళండి. పోనీ. అలాగే సార్. రేయ్, నీ పేరేంట్రా? ప్రతాప్ ఎవరు? ఎక్కడుంటాడు? అదిగో అక్కడ వెళ్తున్నాడా తను. చూడు, వెళ్ళండి, లాక్ వెళ్ళ. ఓకే సార్. నువ్వే కదా చంపేశావు. సార్ నేను కాదు సార్, నేను కాదు సార్. నువ్వు కాదంటే నిన్ను చంపైనా వీణని పెళ్లి చేసుకుంటానని వికాస్ తో చెప్పింది అబద్ధమా? సార్ నేను చెప్పినవన్నీ నిజమే సార్, కానీ నేను చేయలేదు సార్. అయితే ఎవరా మర్డర్ చేసింది? ఎవరు చంపారో నాకు తెలియదు సార్. నేను వాడిని చంపలేదు సార్, నాకేమి తెలియదు సార్, నాకు తెలియదు సార్. అబద్ధం చెప్తున్నావా? నాకు తెలియదు సార్, నన్ను వదిలేండి సార్. సార్ అయ్యో నన్ను వదిలేండి సార్. అమ్మా నన్ను వదిలేండి సార్, నేనేం చేయలేదు సార్. సార్ 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 నన్ను వదిలేండి సార్, నేను చంపలేదు సార్. సార్ నన్ను వదిలేండి సార్, నేను చంపలేదు సార్. సార్ వదిలేండి సార్. నిజం వీడు ఒప్పుకునేంత వరకు కొట్టండి, వదలకండి. ఓకే సార్. సార్ ఎంత ధైర్యం రా మా అయ్యగారి దగ్గర నిజం చెప్పకుండా ఆటలాడుకుంటున్నావా? చెప్తావా లేదా? నన్ను కొట్టకండి చెప్పరా? సార్, సార్ నేను చెప్పు, చేయలేదు చెప్పు, సార్. నిజం కాదు. చెప్పు, నిజం చెప్పరా? చెప్పరా? అయ్యో, చెప్పు, చెప్తుంది, అయ్యో, చెప్పు. కొట్టకండి సార్, సార్ కొట్టకండి. అయ్యో చెప్పు. అమ్మా, సార్. ఏంట్రా? ఏం కళావతి, ఏమైంది నీకు? ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి, ఏమైంది ఇప్పుడు? ఏంటని అడుగుతుండ కదా, చెప్పు. మీకే ఆపదొచ్చినప్పుడు నేనేం చేయనండి. ఊర్లో వాళ్ళందరూ మీరే ఆకాష్ను చంపారు అంటున్నారు. పోలీసు వాళ్ళు మీ చేతుల్లో సంకిళ్ళు అయిపోతున్నారు అంటున్నారు. మీతో పాటు ఉన్నందుకు నన్ను కూడా జైల్లో వేసేస్తారట. అవును, ఇదంతా ఎవరు చెప్పారు నీకు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఊరు జనం మొత్తం ఇదే చెప్తున్నారు. ఇదిగో చూడు, పనికి మాలిన వాడు ఎవడో నీతో అలా చెప్పుంటాడు. అదంతా విని మనసు పాడు చేసుకోకు, వెళ్ళి నీ పని చూసుకో. అయ్యా అయ్యా, పోలీసులు వచ్చారు. ఓహో, పోలీసులు వస్తున్నారు అనుకుంటా. నువ్వు లోపలికి వెళ్ళిపో, వెళ్ళు. చూసారా, నేను చెప్పాను కదా. ఉండు, నేను చూసొస్తాను. ఏంట్రా? అయ్యా మీకోసం పోలీసులు వచ్చారయ్యా. నమస్తే సార్. చెబితే నేనే వచ్చిండోను కదా, మీరెందుకు కష్టపడి ఇక్కడికి వచ్చారు? ముఖ్యమైన కొందరిని చూడటానికి నేను నేరుగా రావాల్సి ఉంటుంది సార్.
ఏ ఉద్దేశంతో అంటున్నారు సార్? ఊర్లో కొందరిని అడిగిన దాన్ని బట్టి చూస్తుంటే వికాస్ని మీరే మర్డర్ చేశారని తేలింది. నేనే హత్య చేశానని ఇంత నమ్మకం చెప్తున్నారే, దానికి ఆధారం ఏముంది సార్? జనాలు ఇచ్చిన వాన్మూలం, పైగా మీ కూతురు కూడా మాకు సాక్షిగా ఉంది. వికాస్ దగ్గర నుండి మీ కూతురిని కాపాడడానికి వాణ్ణి మర్డర్ చేయడమే సరైన మార్గం అని చెప్పారా లేదా? వికాస్ మీ కూతురుతో తిరిగితే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరుకుతానని చెప్పారా లేదా? నిజం ఒప్పుకొని లొంగిపోతే మర్యాదగా ఉంటుంది, లేదంటే మా స్టైల్లో నిజం బయటికి రప్పిస్తాం. సార్, నాకున్నది ఒకే ఒక కూతురు. తను ఎవరినో నమ్మి మమ్మల్ని వదిలిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు నేను అలా అన్నాను. కానీ మీరు నన్నే హంతకుడు అనడం ఎలా న్యాయం సార్? నిజమైన హంతకుడిని వదిలేసి ఎవరో ఏదో అన్నారని వచ్చి నన్ను అడుగుతున్నారే సార్. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదేంటంటే, వికాస్ చనిపోయిన రోజు తనకు తన అన్నకి ఆస్తి గురించి పెద్ద గొడవ జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆస్తి కోసం వికాస్ని విశ్వనాథ్ ఎందుకు చంపకూడదు? విశ్వనాథ్ ఆయన ఇంట్లో లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? అది చెన్నైకి వెళ్ళారు సార్. చెన్నైకా? ఎందుకు? బాగా జ్వరంగా ఉంది, అందుకని హాస్పిటల్కి వెళ్ళారు. సరే, నేను బయలుదేరుతాను. సార్, అంటే మీరు ఏమంటున్నారు? ఏం జరిగిందో అదే చెప్తున్నాను. వికాస్ చనిపోయిన ఆ రోజు రాత్రి 8 నుంచి 9 లోపల అన్నాతమ్ముల ఇద్దరికి ఆస్తుల గురించి గొడవలొచ్చాయని నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మధ్యలో మీరు దూరి సమస్యకి పరిష్కారం చూపించారని తెలుసు. సార్, మీరు బాగా వినండి. పోలీస్ కళ్ళల్లో మట్టి జల్లి తప్పించుకోవాలని మాత్రం చూడకండి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీరే చెప్పేశారంటే. చెప్తాను సార్, చెబుతాను. ఆ రోజు రాత్రి వికాస్, భోంచేద్దురా అమ్మా. వదినా, నాకు ఆకలిగా లేదు, వద్దు. పసి పిల్లాళ్ళ ఎప్పుడు గొడవ చేయకు, రా వచ్చి భోంచే. నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా. చిన్నప్పటి నుంచి నీకు నేను బుద్ధి చేసి పెంచాను కదా, అదేరా పెద్ద తప్పు. నువ్వు ఇలా చేస్తావని తెలిసి ఆ రోజు నిన్ను సరిగా పెంచేవాణ్ణి. అంతలో నేనేం తప్పు చేశానని? ఈ లోకంలో చేయకుండా తప్పేమీ నేను చేయలేదు. ప్రేమించడం తప్పంటే దానికి నేనేం చేయలేను. రేయ్, నువ్వు నేను పుట్టిన వాడివిరా. నాకు నువ్వు సలహాలు ఇవ్వద్దు. చివరిగా చెప్తున్నాను విను. నీకు మేమెవరం వద్దు. నీకు ఆ వీణానే ముఖ్యం అంటే నువ్వు దాంతోనే పోరా. ఈ ఆస్తి నుంచి నీకు చిల్లి గవ్వరాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదంటున్నాను. ఈ ఆస్తి పూర్వీకుల ఆస్తి. ఇందులో మీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఆస్తిలో భాగం కావాలని నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? నిన్ను ఏమండి, ఏంటి ఇంత పని చేశారు మీరు? అన్నా, ఏంటన్నా ఇలా చేశారు మీరు? ఇలాగే గొడవలు పడుతూ ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది? అసలు మనశ్శాంతి అనేది ఉంటుందా? మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటారు? రాత్రి పగలు అన్నా తమ్ముళ్ళు కోట్లాడుకోవడం చూసి నా తలకై బద్దలైపోయేలా ఉంది. వికాస్, నువ్వైనా అర్థం చేసుకోరాదు? అక్క, ఏది ఏమైనా సరే నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. చూడు మళ్ళీ అదే మాట. అవును అంటాను. అన్న మాటే మళ్ళీ మళ్ళీ అంటాను. తనని పెళ్లి చేసుకొచ్చి ఈ ఆస్తిలో వాటా పొంది తీరుతాను. వికాస్, వికాస్, పోరా పో. ఎలా పెళ్లి చేసుకొని వస్తావో నేను చూస్తా. నిన్నేం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను రా. ఏంటండి ఇది? వాడేదో చిన్న కుర్రాడు, మీరైనా ఓర్పుగా ఉండొచ్చు కదా. అయ్యో, ఇదే సార్ జరిగింది. ఆ రోజు వాడు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత మేం కూడా మా ఇంటికి వచ్చేసాం. ఆ తరువాత ఏం జరిగిందో మాకు కూడా తెలియదు సార్. ఆ రోజు నేను ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మీరు ఎందుకు దాచారు? చెప్పండి, నిజం ఎందుకు దాచారు? దయచేసి క్షమించండి సార్. ఆ రోజు జరిగిన సమస్యని మీతో చెప్పి ఉంటే ఆస్తి వ్యవహారంలో గొడవపడి మా విశ్వనాథే చంపి ఉంటాడని అతన్ని అనుమానించే అవకాశం ఉంది కదా, అందుకే దాచిపెట్టాం సార్. చూడండి మనోహర్ గారు, హత్య చేయడం ఎంత తప్పో తెలిసిన విషయం దాయడం అంతకంటే పెద్ద తప్పు. మీరు చేసేది చూస్తుంటే మీ మీదే నాకు అనుమానంగా ఉంది. ఇంకోసారి రిపీట్ అయితే చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇప్పటికొస్తాను. విశ్వనాథ్,
ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? సార్ తోటకు వెళ్ళాను, చేతులు కాళ్ళు కడుక్కుంటున్నా. ఈ సమయంలో తోటలో మీకేం పని? పొలానికి నీళ్లు వదలాలి, అందుకే పంప్ సెట్ ఆన్ చేద్దామని వెళ్ళాను. అదేదో ఉదయం చేస్తే పోలే, ఈ టైం ఎందుకు చేస్తున్నారు? అది అది ఏముంది సార్, పగటిపూట మన ఊర్లో కరెంట్ ఉండట్లేదు, అందుకే ఇప్పుడు ఆన్ చేసేద్దామని వెళ్ళా. పంప్ సెట్ ఆన్ చేయడానికి వెళ్తుంటే చేతికి ఎందుకు మట్టి అంటుకుంది? అది పంప్ సెట్ లో ఉన్న ఫుట్బాల్ మొత్తం బురదగా ఉంది, అది వచ్చి నా మీద కొట్టింది, అందుకే ఇలాగైంది. అయితే ఎందుకు మీ భార్య మీకు ఒంట్లో బాలేదు అందుకే సిటీకి వెళ్ళారని చెప్పారు? అందుకే సిటీలో డాక్టర్ని చూసొద్దామని వెళ్ళాను. మీరు అబద్ధం చెప్పట్లేదుగా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. ఇంకా నేను భోజనం చేయలేదు, ఆకలేస్తుంది, నేను వెళ్తాను. రంగా బండాపండి. ఓకే సార్. మనం అమ్మ నాన్న అక్క చెల్లి బంధువులకి చెప్పని విషయం కూడా ఎవరికి చెప్తామో తెలుసా? మన స్నేహితుల దగ్గరే. వికాస్ మర్డర్ గురించి మీ ఇద్దరికి తెలుసు అనుకుంటాను. సార్ తను చనిపోవడానికి ముందు వీణాని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమని చెప్పి మేమే ఐడియా వచ్చాం సార్. కానీ మేము చెప్పిందేమీ వాడు వినలేదు సార్. ఆ తర్వాత వికాస్ని చివరిగా ఎక్కడ చూశారు మీరు? తను చనిపోవడానికి ముందు తాళికి డబ్బుల్ని సిద్ధం చేసుకోవడానికి వెళ్ళాడు సార్. మేము కూడా మాకు వీలైనంత డబ్బు వాళ్ళకి ఇచ్చాం సార్. రేపు కలుద్దాం అని చెప్పిన వాడు మళ్ళీ అసలు రాలేదు సార్. మేము నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే మాకు అర్థమైంది తనని చంపేశారని. అయితే మీకు ఇంతే తెలుసు? అవును సార్. నిజంగా దీనికి మించి మాకేమీ తెలియదు సార్. సరే, నేను పిలిచినప్పుడు నువ్వు స్టేషన్కి రావాలి. అలాగే సార్. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు మీరు ఊరు దాటి వెళ్ళకూడదు. సరే సార్. అలాగే సార్, మేము వస్తాం. ఒక నిమిషం, మీ పేరేంటి? రాజు. మీరు? వేరప్ప. ఈ ఊర్లో వికాస్ని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు? ఒరే మొగోడా, నమస్కారం. నమస్కారం. ఎందుకురా ఆయన ఇబ్బంది పెడుతున్నావు? వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళమని చెప్పానుగా. వాడు వెర్రివాడు సార్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇలా తోటకు వెళ్తున్నాను సార్. నేను వెళ్ళొస్తాను సార్, నాకు కొంచెం పని ఉంది. బండి తీయండి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్. ఒరే ముద్దు బెదలారా, ఏదో ఆస్తి సమస్యలాగా ఇద్దరు గొడవ పడుతున్నారేంట్రా? ఇందులో మీకు సంతోషం ఏమిట్రా? బాగా బలిసిన పశువు మెయ్యడానికి వెళ్లకుండా ఇంట్లో దూరి పడుకుంటుందా? ఈ మూర్ఖుడు మాట్లాడితే అర్థం కాదు, ఈ మూర్ఖుడేమో అన్ని సైకిల్తోనే చెబుతూ ఉంటాడు. ఇంకా ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ఇద్దరిని నలిపి చంపేస్తాను, వెళ్ళండి. ఇంకా నయ్యం, ఈ మోగాడు ఎవరికి భయపడ్డ కదా, కొన్ని రోజులుగా వాడి ప్రవర్తన సరిగ్గా లేదే. హలో. రే ప్రతాప్, ఎక్కడున్నావురా? మామయ్య, తోటలోనే ఉన్నాను. నాకు పంచాయతీ కార్యాలయంలో పనుంది, నేను అక్కడికి వెళ్ళొస్తా. కాస్త తోట పని చూసుకోరా. పని చేసే వాళ్ళకి భోజనాలు తీసుకెళ్ళివ్వు, నేను వెంటనే వచ్చేస్తా. సరే మామయ్య. ఇంటిని తోటని జాగ్రత్తగా చూసుకోరా. సరే మామయ్య. సరే, నేను ఉంటా. ఓకే మామయ్య. హలో సార్, నమస్తే సార్. నేను పీడిఓ మాట్లాడుతున్నాను. చెప్పండి పీడిఓ గారు. సార్, ఇవాళ మీటింగ్ పోస్ట్ పోన్ అయిపోయింది. అయ్యగారికి ఒంట్లో బాలేదంట. ఏమంటున్నావుయా? సమావేశం అవును రద్దయిందా? సార్.
వచ్చేవారా అంటే మీకు తప్పకుండా తెలియజేస్తాను. సరే చూసుకుందాం. ఊరుకో. అలాగే సార్. అయ్యో, రాజకీయాలు పనికి రాకుండా పోతున్నాయి. ఏయ్ నువ్వా? నేనే. నువ్వెందుకు వచ్చావు? ఒక ఆడజింక ఒంటరిగా ఉంటాను, దానికి తోడుగా ఉందామని వచ్చా. నేను మీ మామయ్యకి సొంతం, నీకు అక్క లాంటిదాన్ని. అక్క లాంటి దానివే కదా, అక్కవు కాదు కదా. వద్దు ప్రతాప్, నేను మీ మామయ్యతో చెప్తాను. ఆయన ఇప్పుడు వచ్చేది లేదు కళావతి. ఆయన పంచాయతీ మీటింగ్ కోసం చెన్నైకి వెళ్లారు. ఆయన సాయంత్రమే వస్తారు. ఆయన వచ్చేంత వరకు నేను నీకు సుఖాన్ని ఇస్తాను, సరేనా? వద్దు ప్రతాప్, నన్ను వదిలే. వద్దు, నన్ను వదిలే. నేను వదలను. వద్దు వదిలేదు నేను. ప్రతాప్, వదిలే. వద్దు ప్రతాప్, నన్ను వదిలే. ఏమిటి ఏమిటి ఈరోజు ఆ ప్రతాప్ వాడు నా దగ్గర తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేశాడండి. కొంచెం పాలైనా తాగమ్మా. నాకొద్దు కమలమ్మ, నేను అప్పుడే చెప్పాను కదా నాకొద్దు. ఇలా చెప్తే ఎలాగమ్మా? నీ ఆరోగ్యం పాడవుతుంది. కొంచెమైనా తాగమ్మా. నాకేదన్నా అయ్యి చనిపోతేనే నేను వికాస్ని కలవగలను. అలా అనకమ్మా. ఏమ్మా అలా అంటున్నావు? నువ్వు బతకాల్సిన అమ్మాయివి. దేనికోసం నేను బ్రతకాలి? మీతో తిట్లు తినడానికా, లేదా మీరు చేసే చిత్రవదన అనుభవించడానికా? వికాస్ను చంపేసినట్టు నన్ను చంపేయండి నాన్న, నేను చచ్చిపోతాను. మాటలతో నన్ను చిత్రహింస పెట్టకు తల్లి. దయచేసి నాన్నను క్షమించమ్మా. నాన్న, మీ నోటి నుంచి క్షమించిన మాట వస్తుందా? నేను నీకు చాలా అన్యాయం చేశానమ్మా. నేనే నా చేతులారా నీ జీవితాన్ని నాశనం చేశానమ్మా. అందుకు నాకేవైనా శిక్ష విధించమ్మా. నేను సంతోషంగా ఒప్పుకుంటాను. నాన్న, అవునమ్మా, డబ్బు అధికారం పలుకుబడి నా కళ్ళను మూసేసిందమ్మా. నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, నీ ఆశ ఏంటో నేను నెరవేరుస్తానమ్మా. నా కలలు ఆశలు అన్నీ వికాస్తో పాటే మంట కలిసిపోయింది నాన్న. నాకిప్పుడున్నది ఒకే ఒక ఆశ, అది తీరుస్తారా? చెప్పమ్మా, అదేంటో చెప్పు తల్లి. నాకు విషయం ఇచ్చి నన్ను వికాస్ దగ్గరికి పంపించండి నాన్న. వద్దమ్మా, అలాగంతా చెప్పొద్దు. ఈ రోజే అయ్యగారు తన తప్పుల్ని అర్థం చేసుకుని నీ దగ్గర బాధపడుతున్నారు. అవునమ్మగారు, అయ్యగారు చాలా బాధలో ఉన్నారు. మీరింకా బాధ పెట్టకండి అమ్మా. వేరింకేం చెప్పను, నాకంటూ ఇప్పుడు ఏం మిగిలింది చెప్పు. అలా చెప్పకమ్మా. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. పెళ్లి, ఇల్లు, కుటుంబం, పిల్లలు, ఇక నాన్న అడ్డు రాడమ్మా. ఇదిగో చూడమ్మా, నీకు నచ్చిన అబ్బాయి ఎవరైనా సరే, ఎవరు ఏంటని అడగకుండా నేనే పెళ్లి చేస్తానమ్మా. షబాష్ మామయ్య, షబాష్. ఇన్ని రోజులుగా నువ్వే చంద్రుడివి, నువ్వే ఇంద్రుడు అని నా మనసులో ఆశలు పెట్టుకున్నా. నా మనసు నిండా తనే నా భార్య అని నాకు ఆశలు నింపి, ఇప్పుడు తనకి ఇష్టమైన వాడు ఎవరో అని తనని అడుగుతున్నారా? రే ప్రతాప్, మర్యాదగా నా ఇల్లుదులు బయటికి వెళ్తావా లేదా? లేదంటే నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నీ తల నరికి పారేస్తాను. రుద్రప్ప, నా తలని నువ్వు తీస్తావా లేక నీ తలని నేను తీస్తున్నానని ఇప్పుడు చూసేద్దాం. రేయ్, నిన్ను నా కొడుకులా భావించి ఇంట్లో పెంచుకున్నాను కదా, అదేరా నేను చేసిన తప్పు.
నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా నిల్చోకూడదు. నీకు నువ్వుగా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా లేక మెడపట్టి గంటాలా? నేనే వెళ్తానులే రుద్రప్ప. నీ కూతురికి నువ్వు ఎలా పెళ్లి చేస్తావన్నది, ఎవడొచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో అది కూడా చూసేస్తాను. దేవుడా, రే ప్రతాప్, అసలు నీకు ఏమైందిరా? ఏదో ఫీలింగ్ లో ఉన్నట్టున్నావు. నీకు ఏమైందో నాకు చెప్పరా బావా. రే అర్ధరాత్రి అయిందిరా, ఇంకా ఎంతసేపని ఇలా తాగుతూ ఉంటావు? ఆ వికాస్ చనిపోయిన దగ్గర నుంచి పోలీసు వాళ్ళు ఇక్కడే దిగేలా తిరుగుతున్నారు మామ. మనం వాళ్ళ చేతుల్లో చిక్కే ముందు ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం రండిరా. రేయ్, నా మనసు చాలా కష్టపడుతోందిరా. ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపోండిరా. ఊరికే నాకు టెన్షన్ పెట్టకండి. సరే సరే సరే, అయితే నేను బయలుదేరినా? అన్నట్టు నా సైడ్ ఇస్తా, వస్తాను బ్రో. నేను తీసుకుంటానే. రే శివ, రే మురళి, వెళ్ళాలనుకుంటే మీరు పోండ్రా. కూడా ఇంటికి బయలుదేరరా. నేను రానురా. మామా ఉండరా, ఇంకో కట్టుకేసి వెళ్దాం. సరేరా మామా, వస్తానులే. ఆడుతూ వెళ్తున్నా. నిన్ను నా కొడుకులా భావించి ఇంట్లో పెట్టుకుని పోషించాను కదూ, అదేరా నేను చేసిన పెద్ద తప్పు. నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. నువ్వుగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతావా లేక మేడ పట్టి బయటికి గంటాలా? రే రుద్రప్ప, ఎన్ని రోజులు నా చేత పనులు చేపించుకొని నన్ను ఇల్లు నుండి బయటికి పంపిస్తావా? నా ప్రాణాల్ని తీసేస్తావరా చెప్పా? నేను వెళ్ళనురా. ఆ ఇల్లు వదిలే నేను వెళ్ళను, నిన్ను పంపిస్తానురా. మిస్టర్ సూర్య, ఇందులోంచి అర్థమవుతుంది మీరు ఎంత అజాగ్రత్తగా పనిచేస్తున్నారని. సార్, ఇది చాలా విచిత్రంగా ఉంది సార్. హంతకుడిని పట్టుకోవడానికి నేను రాత్రి పగులు కష్టపడుతూనే ఉన్నాను. ఏదైనా సరే, ఒక హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంకో హత్య జరిగిందంటే ఏంటి అర్థం? దిస్ ఇస్ టూ మచ్. ఇందులో పొలిటీషియన్స్ వచ్చారంటే అసెంబ్లీలో గొడవ చేసి మన డిపార్ట్మెంట్ పేరుని లాగుతారు. దాన్నేమో పేపర్ వాళ్ళు హెడ్లైన్స్ లో వేసి పేపర్లో వేస్తారు. అప్పుడు మీరు నేను తల వంచుకొని నిలబడాలి. ఆ పరిస్థితి కావాలా? సార్, ఇలాంటి కేసు నా సర్వీస్ లోనే ఫస్ట్ టైం సార్. కిల్లర్ ఒకే విధంలో ఒకే వెపన్ తో మర్డర్ చేసినా కూడా ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉన్నాడు. వాడు బ్రిలియంటే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడిని ముందు కస్టడీలోకి తీసుకోండి. అలాగే సార్. సమాధానపరచుకోమా, నీ మనసును సమాధానపరచుకో. ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు, అందువల్ల నీ మనసు సమాధానపరచుకో. మా నయ్యగారిని చంపేసినండి నేను ఊరికే వదిలిపెట్టనమ్మా. వాడు అంత తేల్చకుండా వదిలిపెట్టను. నమస్కారం సార్. వికాస్ ని మర్డర్ చేసిన ఆ అంతకుడే అదే స్టైల్లో ఇప్పుడు ఇతన్ని పొడి చేశాడు. అయితే వాడే మీ నాన్నగారిని చంపాడు.
వాడు ఎవరో కనిపెట్టాలంటే మీరు నాకు సాయం చేయాలి. నేను అడుగుతున్న ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. అడగండి సార్. మీ నాన్న మర్డర్ వెనకాల కారణం ఏదైనా ఉందా చెప్పండి. మీకు అనుమానం ఎవరి మీదైనా ఉందా? మా నాన్నని చంపింది మా అత్తయ్య కొడుకు ప్రతాపే సార్. కారణం? నన్ను ప్రతాప్కిచ్చి పెళ్లి చేయాలని మా నాన్న ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటూనే ఉన్నారు సార్. అసలే నేను నీకు అన్యాయం చేశాను, నీ భవిష్యత్తుని పాడు చేశాను, జరిగిందంతా ఒక పీడకల అనుకుని నన్ను క్షమించమని అడిగారు. అప్పుడు హఠాత్తుగా ఏమైందో తెలీదు. నీకు ఎవరిష్టమో అతనితోనే పెళ్లి జరిపిస్తానన్నారు. సార్ ఆ ప్రతాప్ వచ్చి మీ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ మీరు అడ్డొస్తే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానన్నాడు సార్. నిన్న రాత్రి మా నాన్న సార్ నేను చేయలేదు సార్, నేను చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్, సార్ నన్ను కొట్టకండి సార్, సార్ సార్ చెప్పరా? సార్ నమ్మండి నువ్వే కదా సార్, నేను హత్య చేసింది. చేయలేదు సార్, సార్ నన్ను కొట్టకండి సార్, నేను ఆ పని చేయలేదు సార్, చేయలేదు సార్, నేను చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. అబద్ధం చెప్పావంటే పళ్ళు రోళ్ళ కొట్టేస్తాను. చెప్పరా, రుద్రయ్యని చంపింది నువ్వే కదా? సార్ నేనేం చేయలేదు సార్, ఆ పని నేను చేయలేదు సార్. అలా అయితే రుద్రయ్య కూతురిని నాకు పెళ్లి చేయలేదంటే మిమ్మల్ని నరికేస్తానని చెప్పింది అబద్ధమా? చెప్పిందంతా నిజమే సార్. వీణాని నా దగ్గర నుండి దూరం చేసేస్తారని అలా చెప్పాను సార్. కోపంలో అలా అనేసాను సార్. అది తప్ప నేను బాగా తాగేసి తనని చంపాలని నిర్ణయం కూడా తీసుకున్నాను సార్. ఆ రోజు ఏమైందంటే మావయ్య ఇదే సార్ జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆల్రెడీ మా మావయ్య చనిపోయి ఉన్నారు సార్. ఆయన్ని ఎవరు ఎందుకు చంపారో నాకైతే తెలీదు సార్. నిజమేగా చెప్తున్నావు? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, నేను చెప్పేది మీరు నమ్మండి సార్. ఇంట్లో ఎవరున్నారు? అయితే మీరేనా కళావతి? అవును సార్. నేను అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పాలి. అలా లేదంటే లాకప్లో వేసేస్తాను, అర్థమైందా? మీకు రుద్రయ్యకి ఎన్నేళ్ళుగా పరిచయం? దాదాపు 4 ఏళ్లుగా పరిచయం సార్. ఎలా పరిచయం అయింది? సిటీలో ఆదరణ లేకుండా ఉన్న నన్ను ఆయన ఇక్కడికి తీసుకొచ్చి బాగానే చూసుకున్నారు. డబ్బులకు సంతోషానికి నాకు ఎటువంటి లోపం లేదు. నేను కూడా నెమ్మదిగా ఉన్నాను. రుద్రయ్య మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఆ రోజు ఇక్కడ లేను, ఊరికెళ్ళాను. ఆ రోజే ఎందుకని మీరు ఊరికి వెళ్ళారు? ఆ రోజు నాకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఊరికెళ్ళి చూసొద్దామని వెళ్ళాను. అయితే ప్రతాప్కి రుద్రయ్యకి గొడవైందని మీకు తెలుసుగా? లేదు సార్, నాకు తెలీదు. అబద్ధం చెప్పకు. ఈ మర్డర్లో నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. సాక్ష్యాలతో వచ్చి నేను ఖైదు చేసి తీసుకువెళ్తాను. ఏమైంది? చనిపోయాడా ఏంటి? హార్ట్ అటాక్. ఏమైందో చెప్పరా? ఏమైంది? హార్ట్ అటాక్ అంట. అయ్యో అలా అయితే ఫోన్ చేయండి. పొద్దున్నే కదా 16 ఇడ్లీలు లోపలికి దోశాడు. అంబులెన్సా? అంబులెన్స్ వచ్చేసిందయ్యా. అంబులెన్స్ వచ్చింది. ఆ మొగోడు ఎక్కడరా? ఎస్కేప్ అయ్యాడు. వాడు నా చేతిలో దొరికితే చచ్చాడు. అమ్మా అమ్మా, ఇదిగో వస్తున్నా. ఏంటి కాళింగా? ఇలా చూడమ్మా, నేను ఆ రోజే చెప్పాను కదా.
చాలు ఆపరా. నానా నాకు బాగా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి ఏదైనా తినేసి వస్తాను. అసలు పొట్ట ఏంట్రా అది? నేను సంపాదించిందంతా నీ తిండికే పోతుంది. పోయి తినే. ఏంటి నాన్న మీరు ఎప్పుడు గ్యాస్ చూసినా తిండి మీద గొనుగుతూనే ఉంటారు. గ్యాస్ ఉండదులే. తీసుకో. ఏంటయ్యా నువ్వు 500 రూపాయలు ఇచ్చావు? ఏయ్, నువ్వు ఈ కత్తి చేసిచ్చినందుకు 50 రూపాయలే, కానీ నేను ఇక్కడికి వచ్చి కొన్నానన్న సంగతి ఎవరికి చెప్పనందుకే 500 ఇచ్చాను. ఈ విషయం గనక ఎవరికైనా చెప్పావో జాగ్రత్త. ఊర్లో ఏంట్రంటే ఇలాంటి కత్తుల వల్లే చాలా హత్యలు జరుగుతున్నాయి. ఈడేంట్రంటే ఎవరికి చెప్పొద్దంటున్నాడేంటి? ఒకవేళ ఈడేవాడా? మిస్టర్ శర్మ, మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిందా లేదా? దొరకలేదు సార్. పొద్దున్నుంచి నేను చేసిన ప్రయత్నంతో వృధా అయింది సార్. ఈ ఆచూకీ దొరకలేదు సరే సార్. పదండి, శవం దొరికిన ప్లేస్కి వెళ్దాం. ఏదైనా అలాగే దొరుకుతుందేమో సార్. చూద్దాం. ఇక్కడే కదా? అవును సార్, ఈ చోటే సార్. మిమ్మల్ని దిగి చూడండి, ఏదైనా దొరుకుతుందేమో. వెతకండి, మొత్తం గాలించండి. నారాయణ గారు, కొంచెం ముందుకొచ్చి చూడండి. సార్ ఎంత వెతికినా ఏమీ దొరకట్లేదు సార్. అలాగా? సరే పద. అలాగే సార్. సుధా, ఏ సుధా, నిన్న పిలుస్తున్నానా? ఏంటండి? ఆ బీరు వల్ల ఒక బాటిల్ చేసారా? మీకు వేరే పనే లేదా? ఆగు తీసుకొస్తాను. ఏవండి, ఎందుకండి రోజు ఇలా తాగుతున్నారు? ఏయ్, నా టెన్షన్ నాకు. అడిగితే ఇవ్వాలి, అదంతా అడగకూడదు. పోవే. నీకు మంచి చదువుదాం అనుకున్నా చూడు, పోండి. ఏంటండి ఎందుకని ఇలా చేస్తున్నారు? ఓ మళ్ళీ కూర్చో కూర్చో కూర్చో. రాను రాను మీకు తాగుడు ఎక్కువైందని సుధ వచ్చి చెప్పినప్పుడు నమ్మలేదు నేను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నా మనసులో నెమ్మది లేదు, ఆకలేయట్లేదు, నిద్ర పట్టట్లేదు. నిద్రపోయినా నిలబడినా కూర్చున్నా వికాస్ డెడ్ బాడీ నా ముందుకు వస్తుంది. చిత్రవద అనుభవిస్తున్నాను. ఆ టెన్షన్ భరించలేక ఇప్పుడు తాగుతున్నాను. అవును, మీరు భయపడడం చూస్తుంటే ఒకవేళ మీరే వికాస్ని లేదు 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 ఒకవేళ మీకే తెలియకుండా మీరే వాడిని చంపుంటే మర్యాదగా వెళ్ళి పోలీసులకు సరెండర్ అవ్వండి. శిక్ష తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదు 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 నేను హత్య చేయలేదు. ఏ ఎందుకని భయపడుతున్నారు? ధైర్యంగా ఉండండి. మీరు భయపడడం చూసి ఊరి జనమంతా మిమ్మల్ని అనుమానిస్తూ ఉన్నారు.
అది చెప్పాలని నేను వచ్చాను. వికాస్ని హత్య చేసింది దాయటానికే విశ్వనాథ్ తాగుబోతయ్యాడు. ఆ నేరం అతని మనసును కృంగదీస్తోందని ఊరి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. తాగుడు వదిలేసి ఎప్పటిలాగా ఉంటే అది మీకే మంచిది. అది చెప్పడానికే వచ్చాను. ఇక మీదట అంతా మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. ఇంతవరకు హంతకుడు క్లూ దొరకలేదంటే ఏం చేస్తున్నారు మీరు? సార్, మేము అంతకుడిని వెతుకుతున్నాం. నిన్న రాత్రి హత్య జరిగిన ప్లేస్లో ఒకడు ముసుకేసుకుని తిరిగాడు. సార్, వాడిని పట్టుకోవడానికి ట్రై చేశాను. అప్పుడు వాడికి నాకు గొడవైంది. ఒక్క నిమిషంలో తప్పించుకుని పారిపోయాడు. I see. అయితే ఆ హంతకుడు ఏదో ఒక విషయాన్ని వదిలుంటాడు. అది కనిపెట్టడానికి ఖచ్చితంగా వస్తాడు. నాకేమనిపిస్తుందంటే ఈ హత్యలన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎవరో చేశారు అని. సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పర్ఫెక్ట్ గా ఏది చెప్పలేం సార్. ఒక పని చేద్దాం. ఆ హంతకుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉంటాడు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి వాడు వదిలేసింది తీసుకెళ్దామని వస్తాడు. అందువల్ల రాత్రిపూట ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని సర్చ్ చేస్తే ఆ హంతకుడు ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. ఎస్ సార్. అట్టుపల్లి ఎంత? 5 రూపాయలే సార్. 5 రూపాయల? పర్వాలేదు, వదిలే. ఈ కొట్టు దగ్గరికి వచ్చి ఎవరైనా హత్యల గురించి మాట్లాడుకుంటారా ఏంటి? నువ్వు ఎప్పుడైనా విన్నావా? రుద్రయ్య చనిపోయిన తర్వాత వికాస్ని చంపింది ఎవరు, రుద్రయ్య చంపింది ఎవరని ఊరోళ్ళందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. నీ కొట్టు దగ్గరికి వచ్చి ఎవరైనా ఈ హత్యల గురించి మాట్లాడారనుకో, నాకు వెంటనే తెలియజేయి. ఏంటి, అర్థమైందా? సరే సార్. సరే, మేము వస్తాం సార్. సార్, ఎంత వెతికినా ఏం దొరకలేదు సార్. అబ్బా, బాగా చూడండి, బాగా గాలించండి, అక్కడే ఉంటుంది. అలాగే సార్, బాగా చూస్తా. చూడవయ్యా, అటువైపు కూడా చూడు. సార్, బుర్ర తప్ప ఏమీ లేదు సార్. సరే, వదిలేయండి, పదండి. అలాగే సార్.
ఇక్కడేదో శబ్దం వస్తోంది. అవును సార్, ఏదో శబ్దం అనిపిస్తోంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? సార్, ఇటువైపు నుండే వస్తోంది సార్. అక్కడ చూద్దామా సార్? సరే, వెళ్ళి చూద్దాం పదండి. బండాపు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఉరేసుకుని చచ్చిపోయింది సార్. అతని భార్య మరణాన్ని చూసి అతను షాక్తో మోగబోయాడు. ఇంతవరకు అతని భార్యని ఎవరు రేప్ చేశారో ఎవరికీ తెలియదు సార్. ఐసీ, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అయితే బయలుదేరు. సరే సార్. అన్నా, నేను ఎవరిలా చేశారు చెప్పండి. చెప్పండి అయ్యా. చెప్పండి, నిజం చెప్పండి. కానిస్టేబుల్, త్వరగా వెళ్ళి వెతకండి. వెళ్ళండి. ఓకే, త్వరగా చెప్పండి. ఎవరిలా చేశారో చెప్పండి. మై గాడ్. నాగరాజ్, పోస్ట్ మార్టానికి రెడీ చేయి. అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. శర్మ, పదండి. సార్, నేను కాల్ చేస్తాను. హలో, ఇక్కడ ఎవరు లేరు, అటువైపు వెళ్ళి చూద్దాం. సార్, ఎవరు లేరు కదా సార్? చూతా రండి. రే ఆగో. ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఏంట్రా చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేమో సార్, అది దెబ్బలు సరిపోలేదా నీకు? నిజం చెప్పరా? ఏమిటి సార్, గుద్దినందుకే ప్రాణం పోయినట్టు ఊర్లో ఏం తప్పు జరిగినా నన్నే వచ్చి విచారిస్తున్నారు సార్. ఊర్లో నేను మాత్రమే ఉన్నానా సార్? ఇంకెవరిని మీరు విచారించరా ఏంటి? అనవసరంగా వాక్కుంటా ఎక్కడి నుంచి వస్తున్నావో చెప్పు. సార్, ఆ కళావతి ఉంది కదా, దానికి ఒంట్లో బాగోలేదు సార్. ఇప్పుడే మాత్రలు ఇచ్చేసి తోటలో ఉన్న ఇంట్లో నుండి వస్తున్నాను సార్. మై గాడ్, ఈ హత్య అలాగే జరిగింది. వాట్ ఇస్ దిస్? సూర్య, ఇంకా వెయిట్ చేయలేను. సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. అనుమానం వచ్చే వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నాను. ప్రతిసారి మీ కారణాలు విని ఎక్స్క్యూజ్ ఇస్తూనే ఉన్నాను, కానీ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఏ ప్రెషర్ అయితే రాకూడదనుకున్నానో. ఇదిగోరా, కొట్టివరా. నేను కొట్టను. ఎందుకంటే షేవింగ్ వల్ల కత్తిని కొట్టినా కూడా పోలీసులు ఎందుకు కొట్టావని అడుగుతున్నారు. అందువల్ల నేను కొట్టనయ్యా. అయితే సానబెట్టి ఏమనంటావు? నేను అవన్నీ ఏం చెయ్యనబ్బా. అలాగా, ఇప్పుడు నువ్వు చేసి ఇవ్వలేదనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కత్తి అక్కడ చూపిస్తాను. వాళ్ళకి హత్య చేసింది నేనే, దానికి కత్తి చేసి ఇచ్చింది నువ్వేనని చెప్తా. అన్నా, అలా అంతా చెప్పకన్నా, నేను ఏదో సరదాగా అన్నాను. నాకు చాలా భయం వేస్తుందన్నా. ఇప్పుడేంటి, నీ కత్తిని కొట్టాగా? నేను కొట్టిస్తానులే, కానీ ఎవరన్నా వస్తున్నారు, నువ్వే కాస్త చూసుకోవాలన్నా. ఇదిగో చేసివు. ఏమయ్యా, సైడ్ డిష్ ఏమైంది? నీళ్ళు తీసుకురండి అయ్యా, బాగా చల్లగా ఉండని.
తన్ని నువ్వే తాగేకిరా ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు చూడు బాత్రూమ్కి వెళ్ళాడు అక్కడ బాత్రూమ్ చూస్తున్నాడేమో చూడరా సంతోషంగా ఉండాలిరా మందు ఎక్కువ వేసి నీళ్ళు తక్కువయ్యాడయ్యా ఎవరయ్యా అదే అక్కడ తొంగి చూస్తున్నారా తమ్ముడు చాలు చాలా ఆడు గ్లాసులు అయ్యరా నీళ్ళయ్యరా తమ్ముడు చాలు 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 గుడ్ ఆమ్లెట్ ఏమైనా తీసుకురాండియ్యా బావానికి చాలా చెప్పు లేదు అదే ఆడున్నాడు కదా మనకి ఆడేనయ్యా రుద్రయ్య ఆడి పనోడు ఆడే నాకు ఇచ్చాడబ్బా ఆడే ఓకే పెగ్గివ్వండి ఇదిగోనా మీకేం కావాలన్నా నా కొడుకే రోజు నా కొట్టుకొచ్చి ఆడి కత్తికి పదును పెట్టమంటాడు వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకూడదని నాకు రోజు 500 ఇచ్చి వెళ్తాడు వాడు. అలాగా? అవునరా చెప్తే నన్ను చంపేస్తాడని భయపడుతున్నాడు రాడు అందువల్లే భయపడడం వల్ల కాస్త ఎక్కువ తాగడం మొదలెట్టాను రా నేను. ఒరే కళింగ నన్ను ఏమి చెయ్యొద్దురా నన్ను క్షమించరా బాబు నన్ను ఏమి చెయ్యొద్దురా ఒరే కళింగ నువ్వేం చెప్పినా నేను చేస్తాను రా నాకు డబ్బు అక్కర్లేదురా. బాబు నన్ను నీ క్షమించరా, చావే నీ కాళ్ళ మీద పడతా. ఏంటండి ఏమైంది? ఎందుకు ఇలా అరిచారు? ఒక పీడకలు వచ్చింది సుధా. అందుకే రాత్రి నిద్రపోయేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను. నా మాట వింటున్నారా మీరు? మనిషికి టైం బాగోపోతే ఏ శ్లోకం చెప్పినా పని జరగదు. పడుకో నువ్వు. ఎందుకు ఇలాంటి కళ వచ్చింది? ఈయన రాను రాను ఎందుకు ఇలా మారిపోతున్నారు? మన వికాస్ని రుద్రయ్య చంపారని, రుద్రయ్యని ఈయన ఏవైనా ఏంటమ్మా ఈ వేళప్పుడు ఇలా ఏడుస్తూ ఉన్నారు? అదేంటంటే నాన్న గుర్తొచ్చారు. నాకు కూడా అలాగే ఉందమ్మా. అయ్యగారు చనిపోయిన తర్వాత నాకు ఆయనే గుర్తొస్తున్నారు. ఆయన చనిపోవడం మనకి తీరని లోటమ్మా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటే త్వరలోనే మీరు పెళ్లి చేసుకోవాలమ్మా. లేదంటే అయ్యగారు నా కల్లోకి వచ్చి, కాళింగా నా కూతుర్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో, తనకి దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపించాలి, తన్ని బాగా చూసుకో అని ప్రతిరోజు కల్లోకి వచ్చి చెప్తూ ఉంటారు. నటుడువే నువ్వు భలే యాక్టింగ్ చేస్తున్నావు. సార్ ఏమైంది సార్? ఎందుకు ఇద్దరిని తీసుకెళ్తున్నారు? వికాస్ ని మీ నాన్నగారిని మోగొని చంపింది వీడే. నడవరా నడో. ఏంటిది? నన్ను వదిలేయండి అయ్యా, నన్ను వదిలేయండి. చెప్తానయ్యా, నాకు ఈ ఊర్లో జరిగిన హత్యలకు ఎటువంటి సంబంధం లేదయ్యా. ఏంటని సరిగా చెప్పు. లేదయ్యా, హత్య చేసేంత ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుందయ్యా? నేను చెప్పేది నిజమయ్యా, నాకు ఆ హత్యలకి ఎలాంటి సంబంధం లేదు. ఒట్టేసి చెప్తున్నాను, ఏ సంబంధం లేదయ్యా. దానంతటికి కారణం నిజమైన నా భర్త మీరే మావయ్య. నన్ను చాలా సంతోషంగా ఉంచుకున్నారు. నీ భర్త నేను సంతోషంగా పెట్టుకోడా? వాడి గురించి ఏమనొద్దు. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది, ఒక బిడ్డ కూడా లేదు. వాడంతా ఒక మనిషా. ఆ రోజు నేనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వే వినలేదు. కానీ ఈ రోజు నువ్వు పెళ్లి చేసుకుని బాధపడుతున్నావు. ఇక ఓర్చుకోవడానికి ఏమీ లేదు. ఆ కాళింగానికి ఈరోజు గేట్ పాస్ ఇచ్చేస్తాను. ఇక ఆ తర్వాత వారానికి 2 రోజులు ఇంటికి వచ్చి వెళ్తారా? నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? నువ్వు దేనికి దిగులు పడకమ్మా. నువ్వు అడిగినట్టే ఇంకో 1 నెలలో నేను నీకు బిడ్డనిస్తాను. కానీ ఈ విషయం మన ఇద్దరు మధ్య ఉండాలి. ఆ కాళింగానికి తెలిస్తే పెద్ద గొడవైపోతుంది. ఇదిగో చూడు, నీకోసం నా ప్రాణాలనైనా ఇస్తాను. కానీ నువ్వెందుకు దిగులు పడుతున్నావు? తను నిన్ను ఏమైనా ఇబ్బంది పెడితే
నాకు ఒక్క మాట చెప్పు, నేను తనని చంపేస్తాను. అప్పటిదాకా నిన్ను వదిలిపెడితేనే కదరా. ఇదేనయ్యా జరిగింది. ఆ హత్యలకి నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. నాకేం తెలియదు, నన్ను వదిలిపెట్టండి. మరి ఎందుకని ఆ కళావతి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకున్నావు చెప్పు. వీణమ్మ గారి పరిస్థితిని చూసి వాళ్ళ దగ్గర డబ్బు అడగాలని నాకు అనిపించలేదు. అందుకనే తన దగ్గరికి వెళ్ళి అడిగానయ్యా. మరి ఎందుకని ఆ మోగోడిని చూస్తుంటే భయపడి పారిపోయేవాడివి చెప్పు. మోగోడి పెళ్ళం చాలా అందంగా ఉంటుంది, అందుకనే తనని మా అయ్యగారు పాడు చేశారు. ఆ రోజే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిందయ్యా. ఆ విషయం నాకు మా అయ్యగారికి మాత్రమే తెలుసయ్యా. మాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. కానీ అది ఆ మూగవాడికి తెలిసిపోయిందయ్యా. అందుకనే నేను ఆ మూగోడిని చూసినప్పుడల్లా భయపడి పారిపోయేవాడిని. వాడి కళ్ళ ముందు కూడా కనిపించను. సరే, ఆ విశ్వనాథుని చూసినప్పుడల్లా నువ్వెందుకు భయపడి పారిపోయావు? అది వికాసిని మా అయ్యగారే చంపారనుకుని నాకే మా అయ్యగారి మీద అనుమానం ఉండేదయ్యా. ఆ తర్వాత హఠాత్తుగా మా అయ్యగారిని చంపేశారయ్యా. ఆ వికాసిని మా అయ్యగారే చంపేసుంటారనే అనుమానంతో ఆ విశ్వనాథ్ మా అయ్యగారిని చంపేసుంటాడని నాకు అనుమానం కలిగింది. ఆ విశ్వనాథ్ నా కంటికి కనిపించినప్పుడల్లా నాకు బాగా కోపం వచ్చేది. అలాగే ఆయన కూడా నన్ను చూసినప్పుడల్లా భయపడి పారిపోయేవాడయ్యా. నిజమిదే సార్. ఓహో, ఇక్కడ వస్తున్నావా? నేను అక్కడంతా వెతికాను కదా. తాగొచ్చాడు అనుకుంటాను. విజయవాడకి ఏం చేస్తావయ్యా? విజయవాడ రింగ్ రోడ్ లో మందు షాప్ ఉంది. నేను ఆఫీసర్ కలవడానికి వెళ్ళాలి. అలాగే ముఖ్యమైన సంతకం కూడా చెయ్యాలి. ఇప్పుడు విజయవాడకి వెళ్ళే బస్సు వస్తుంది, కానీ నువ్వు తాగితే వాళ్ళకి తెలుస్తుంది కదా. విజయవాడకి వెళ్ళే బస్సు వస్తుందని చెప్పావు కదా. నీకు చాలా థ్యాంక్స్. నువ్వు బాగుంటావు, చల్లగా ఉండు. బాగుండు. ఈ రోడ్డులో అసలు బస్సు ఎప్పుడు ఎత్తిందో అసలు ఎవరికీ తెలియదు. తాగితే మనిషే కాడు. చూ పొద్దునే ఎలా తాగి తందనాలు ఆడుతున్నాడు చూడు. వీడికంతా పిల్లము బిడ్డలు ఉన్నారు చూడు, వాళ్ళు ఎంత పాపం. చెప్పావన్నా. అవును, ఇప్పుడు వచ్చే బస్సు విజయవాడకి ఖచ్చితంగా వెళ్తాదా అన్న? ఏమంటున్నావన్నా? శ్మశానానికి వెళ్తుందట. శ్మశానానికి వెళ్తుందా? మరైతే ఆ థింగరోడ్ శ్మశానానికి వెళ్ళే బస్సు విజయవాడకి వెళ్తుందని ఎందుకు చెప్పాడు? అక్కడ నిలబడ్డాడు కదా, అతనే చెప్పాడు. రైలు అడుగు అడుగు. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? మాట వినకయ్యా. అది అలా చెప్పాడు. ఇంతసేపు ఎక్కడ ఉన్నాడుగా, ఎక్కడికి వెళ్ళాడు? మనిషి మాయమైపోయాడేంటి? మాయమైపోయాడు రా. దరిద్ర ఆ రోజు నా దగ్గర నుంచి తప్పించుకున్నాం, కానీ ఈ రోజు అలా కుదరదు. లొంగిపోతే బాగుంటుంది, లేదంటే నిన్ను కాల్చి పారేస్తాను. సార్, మీరా? ఎస్, నేనే. సార్, సారీ సార్. నేను అంతకుడు ఇక్కడ దొరికేసరికి వాడిపై దాడి చేశాను, కానీ వాడు తప్పించుకున్నాడు. ఒకవేళ వాడే వచ్చాడేమోనని నేను అలా చెప్పాను. వాడు నేను కాదు, నేనే. ఇన్ని రోజులుగా నువ్వు ఆ హంతకుడిని పట్టుకోనందువల్ల, అదీ కాక ఇంకా హత్యలు జరుగుతూ ఉన్నందువల్ల ఈ హత్యల వెనకాల ఒకవేళ నువ్వున్నావేమోనని నాకు అనిపించింది. సార్, వాట్ డు యు మీన్? నేను సందేహించింది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. సార్, మీరు పొరపడుతున్నారు. నేను అన్ని విధాలుగాను ప్రయత్నిస్తున్నాను. వాణ్ణి పట్టేసుకుంటాను. మీరు నాకు ఇచ్చిన టైంలో వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకుంటాను. నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు అడిగిన టైం ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, గుర్తు పెట్టుకో. ఎస్ సార్, ఐ విల్ డూ ఇట్. నారాయణ, ఈ పోలీస్ పనులు ఏం పనులే. అది కాదు, ఈ హత్య చేసింది ఎవరో ఏంటో మనకు పెద్ద తలనొప్పిగా ఉంది. రాత్రి పగలు అనకుండా ఈ బురదలో దిగి వెతకాల్సి వస్తుంది. ఇక్కడ రావడం, వెతకడం. స్టేషన్ కి వెళ్తే చాలు, అధికారి గారు జీపులో ఎక్కండి, బురదలో దిగండి. ఇదే పని అవుతుందయ్యా. మన సారు చాలా కష్టపడుతున్నారు. ఓయ్, మన అయ్యగారు వచ్చిస్తారు. పద పద. నమస్తే సార్. ఏదైనా దొరికిందా?
సార్ చాలా సేపటి నుంచి వెతుకుతున్నా సార్, ఏమీ దొరకలేదు సార్. ఇంకొకసారి బాగా వెతకండి. అలాగే సార్. ఇటు నారాయణ, ఇటు నువ్వు అటుపక్క మొత్తం చూడు. గాలించండి, వెళ్ళండి. వెనక్కి చూడండి, ఎక్కడ సార్, వదలకండి. చూస్తున్నా సార్. కొంచెం వెనక్కి చూడండి బాగా. సార్ ఏంటయ్యా? ఇక్కడ గొలుసు ఉంది సార్. తీసుకురండి. పదండి వెళ్దాం. మేము చెరువులో వెతుకుతుండగా ఒక బంగారం గొలుసు దొరికింది. అందులో పి అని ఇన్షియల్ ఉంది. సార్, ఇది ఎవరిదో కనిపెట్టలేకపోతున్నాను. నేను బాగా వెతుకుతున్నాను. త్వరలోనే కనిపెట్టి వీడిని అరెస్ట్ చేసి తీరుతాను. అమ్మా, ఇది మీలేగా? అవును సార్, ఏ విషయం చెప్పండి. లేదు, ఏం భయపడకండి. మీ దగ్గర ఏమేం బంగారు చైన్లు ఉంటాయి చెప్తారా? ఇప్పుడు వేసుకున్నది కాకుండా వేరేమైనా చైన్లు మీ దగ్గర నా ఉన్నాయా? దగ్గర ఉన్నది ఇది ఒకటే సార్. ఇది ఒకటి మాత్రమే ఉందా? అవును సార్. సరే గాని పి ఇనిషియల్ వేసిన చైన్ మీకు ఏమైనా తెలుసా? అది ఎవరిదో నాకు తెలియదు సార్. ఎందుకు సార్? మీరు ఎందుకు ఏంటో తెలుసుకోవక్కర్లేదు. మీకు ఏమైనా విషయాలు తెలిస్తే కనుక నాతో చెప్పండి. ఓకేనా? అలాగే సార్, చెప్తాను. సరే, వస్తాను. మీ దగ్గర ఒక గొలుసు ఉండాలి, ఎక్కడది? ఏ బంగారు గొలుసు? ఆ గొలుసులో కూడా పి అని ఇన్షియల్ ఉండాలి, ఎక్కడది? అలాంటి బంగారు గొలుసు నా దగ్గర ఏది లేదు. మీ దగ్గర వేరే చైన్ ఉందా? నా దగ్గర మామూలు చైనే ఉంది. అది రుద్రయ్య గారు ఇచ్చారు. అది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. ఆ చైన్ తీసుకొచ్చి నాకు చూపిస్తారా? అది ఆ చైన్ ని ప్రతాప్ డబ్బులు లేవని తాకట్లు పెట్టాడు. మీరు చెప్పేది నిజమేనా? అవును సార్, నేను ప్రమాణంగా చెప్తున్నాను. ఇంట్లో ఎవరున్నారు? హా? మీరు విశ్వనాథ్ని బయటికి రమ్మని చెప్పండి. ఆయన తోటకి వెళ్ళారు. కాల్ చేయమంటారా? పర్వాలేదులే, ఎక్కడికి పోతారు? ఖచ్చితంగా ఆయన దొరుకుతారు. తర్వాత మీ దగ్గర ఒక గొలుసు ఉండాలి. అది నేను వేసుకున్నాను కదా సార్, చూడండి. ఉహుం, ఇది కాదండి. మరైతే ఇంకేంటి? అదే గొలుసులో పి ఇనిషియల్ ఉంటుంది. అలాంటి చైను నా దగ్గర ఏం లేదు సార్. ఎందుకు సార్? ఎందుకని త్వరలోనే తెలిసిపోతుంది. విశ్వనాథ్ గారు వస్తే నన్ను కలవమని చెప్పండి. సార్, ఇతను అడిగి చూద్దాం సార్. అయ్యా, ఒకసారి ఇటు రండి. నమస్తే సార్. నమస్తే. ఏం పని చేస్తున్నారు? పల్లెలో ఏం చేస్తాం సార్, వ్యవసాయమే కదా చేయాలి. ఈ ఊర్లో పిఎన్ ఇనిషియల్ చైన్ వేసుకుని తిరుగుతున్న వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? తెలియదు సార్. సరే, మీకు ఒకవేళ తెలిస్తే నాకు వెంటనే చెప్పండి. అలాగే సార్. త్వరగా రండి అయ్యా, త్వరగా రండి. ఏం సార్, ఎంత దూరం వచ్చారు? ఏంటి విషయం? వేటాడడానికి వెళ్ళేటప్పుడు జంతువులు మామూలుగా దొరకదు మిస్టర్. జంతువుల్ని మనమే కష్టపడి వెతకాలి, వేటాడాలి. మీరు ఏం చెబుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. విషయం ఏమిటో వివరంగా చెబితే. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. హ్మ్? నువ్వే లొంగిపోయి 3 హత్యలు నువ్వే చేశానని ఒప్పుకో, లేదంటే నేను ఒప్పిస్తాను. ఏమిటి వేళాకోళంగా ఉందా ఇన్స్పెక్టర్? పదే పదే మీ విచారణకు నేను సహకరిస్తే నన్నే అనుమానిస్తున్నారా? బ్రిలియంట్ ఆఫీసర్ అని పేరు పొందిన నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఇలా చూడండి సార్, తమాషా కూడా అనకండి. నేను నిజాయితీపరునని మర్చిపోకండి. నాకు ఆ హత్యకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. సంబంధం ఉంది అనడానికి ఏం ఆధారం ఉంది సార్? మీ పేరు చెప్పండి. పరిమళ. చూడండి పరిమళ, పి అని ఇన్షియల్ ఉండే గొలుసు మీదే కదా, చెప్పండి. లేదు సార్, అదేంటంటే అది
అది నా భర్తది సార్. అలాగా? అవును సార్, అది పోయిన నెల మా 10వ యానివర్సరీకి చేయించుకున్నది. ఐ సీ. నా పేరు పరిమళ కదా, అందువల్లనే దానిపైన పి అని ప్రేమగా రాశాను. ముందు నుంచే నీ మీద ఒక అనుమానం. సాక్ష్యాలు ఆధారాల కోసం వెయిట్ చేశాను. నువ్వే హంతకుడు అనడానికి సాక్షి. ఈ గొలుసు తీయడానికే కదా అస్తమానం చెరువు వైపుకు వెళ్ళావు. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ మనోహర్. మన అయ్యగారిని ఎవరో కొడుతున్నారా? పద. నన్ను వదిలేయండి సార్. చెప్పరా, నిజం చెప్పు. నువ్వే కదా చెప్పావు. నేనే హత్య చేశాను సార్. దానికి కారణం పరిమళ, కొంచెం సాంబార్ వేయి. పరిమళ, పరిమళ, పరిమళ. ఏంటి పరిమళ, ఏమైంది? అదేంటంటే ఏ లేదు, వదిలేండి. నువ్వెందుకని ఒక విధంగా ఉన్నావు? ఏమైందో చెప్పు. పరిమళ, నువ్వు నా దగ్గర ఏదో దోస్తున్నావు. అబద్ధం చెప్పకు. అసలు ఏం జరిగిందో చెప్పు. అదేంటంటే ఈరోజు సాయంకాలం తోట నుండి వచ్చేటప్పుడు ఎందుకు దారిలో నుంచున్నారు? నేను ఆశించిన అమ్మాయిని అనుభవించకుండా వదలను కదా. కానీ నువ్వు చాలా రోజులుగా నన్ను మోసగిస్తూనే ఉన్నావు. ఈ రోజు నువ్వు నా ఆశ తీర్చకుండా వెళ్ళిపోతే. చూడండి, అలాంటి దాన్ని నేను కాదు. నాతో గొడవ పెట్టుకోకుండా దారి తప్పుకోండి. బంగారం, నీలాంటి అందమైన అమ్మాయి దారికి నేను అడ్డొస్తానా? సంతోషం ఇవ్వాలనుకుంటున్నా. వద్దనుకుంటారా? చూడండి, చివరిసారిగా చెప్తున్నాను, నాపై ఉన్న ఈ నమ్మకాన్ని తీసేయండి. లేదంటే ఇక్కడ జరిగేదే వేరుగా ఉంటుంది. నేను అదే అంటున్నా, ఆఖరిగా అంటున్నా. నీ చేతి గాజులు, నెత్తి బొట్టు, మాంగళ్యం ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే నా తోటలో రాత్రి 12 గంటలకి నీ కోసం నేను వేచి ఉంటాను. నువ్వు వచ్చే తీరాలి, నా ఆశను తీర్చే తీరాలి. సరేనా? ఇదిగో చూడు, కళ్ళ ముందుండే నీ భర్త ముఖ్యమా, కంటికి తెలియని శీలం ముఖ్యమా? నువ్వే నిర్ణయించుకో. ఏమిటి, వాడు అలా అన్నాడా? అవునండి. పొగరు పట్టిన రుద్రయ్య, నీ కథ ముగిసిందిరా. ఓరి దేవుడా, నేనిప్పుడు ఏం చేయాలి? ఏమండి, నేను చెప్తే వినండి. దయచేసి వెళ్ళొద్దు. ఏమండి, తలుపు తెరవండి. ఏమండి, వద్దు. దేవుడా, ఏమండి, ఆగండి. తలుపు తెరవండి. ఏం చేస్తారు ఏమిటో.
అక్క అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? మామయ్య ఎక్కడా? నువ్వు లోపలున్నావు కానీ బయట తాళం వేసుంది. ఏమైందక్క? అది ఏ లేదులే, వదిలే. అక్క రేపు చెన్నైకి వెళ్ళి తాలిబొట్టు తేవాలని అనుకుంటున్నాను. నిన్ను డబ్బు అడుగుదామని వస్తే నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఏమైంది అసలు? మీ మావయ్య ప్రమాదంలో ఉన్నారా. ఏంటి ఏంటి నువ్వనేది? అవునరా, ఈ రోజు ఆ రుద్రయ్య నా దగ్గర తప్పుగా ప్రవర్తించాడురా. నేను మీ మావయ్య దగ్గర చెప్పుండకూడదు కానీ చెప్పేశాను. అందుకని అతన్ని నరికేయడానికి తోటానికి వెతుక్కుంటూ వెళ్లారు. చాలా భయంగా ఉంది. మామయ్యకి ఏమైనా బుద్ధుందా? అతన్ని చంపి జైలుకి వెళ్తే నిన్నెవరు చూసుకునేది? చా సరే నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్ళి మామయ్యని తీసుకొస్తాను. వికాస్ 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 నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావు? వికాస్ ఎందుకు వచ్చావు? అక్క నాకంతా చెప్పేసింది. వికాస్. నేను మిమ్మల్ని తీసుకెళ్దామనే వచ్చాను మామయ్య. నాకు చావు ఇలాగే రాసి పెట్టినట్టుంది. మీరు మాత్రం ఏం చేస్తారు మామయ్య? మీరు మాత్రం ఏం చేస్తారు? వికాస్ నువ్వు చనిపోవడానికి వీల్లేదు. వికాస్ నిన్ను చనిపోనివ్వరు. నా ప్రాణాలు ఇచ్చేదా నిన్ను కాపాడుకుంటాను. వికాస్ మావయ్య నేను బ్రతకడం కష్టం, చనిపోతాను. ఎందుకు అలా చేసావు? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మీరు జైలుకి వెళ్తారు. ఆ తర్వాత అక్క ఒంటరిదైపోతుంది. దయచేసి అలా చేయకండి మావయ్య. మావయ్య మావయ్య చెప్పు వికాస్. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఏమిటి? నేను చనిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా నన్ను పాతి పెట్టేయండి మావయ్య. మీరు తప్పించుకోండి మావయ్య. వికాస్ వికాస్ ఎలా మాట్లాడొద్దు వికాస్. వికాస్ 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 ఏం చేయాలి? వికాసు చెప్పినట్టుగా వీడిని ఎక్కడైనా కప్పెట్టి నేను తప్పించుకోవాలి. ఏవండి, అక్కడ ఏమి తప్పు జరగలేదు కదూ? వాడికి ఆయుష్ ఎక్కువే, బతికిపోయాడు. అదృష్టవంతుడు. సరే గాని బట్టలన్నీ ఏంటి ఇలా తడిచిపోయా? అది ఏటిలో నేను నీళ్లు తాగడానికి కోసం వెళ్ళానా, పొరపాటుగా నీళ్లలో పడ్డాను. ఏవండి, వికాస్ ఎక్కడా? వికాసా? వికాస్ మిమ్మల్ని వెతుకుంటూ అక్కడికే వచ్చాడు. వికాస్ అక్కడికి రానేలేదే. సరే వదిలే, వాడు ఎక్కడికైనా వెళ్ళుంటాడు. ఆ రోజు నేను వికాస్ని పాతిపెట్టి తప్పించుకున్నాను. ఎవరూ కనిపెట్టలేదు. రుద్రయ్య మీద ఉన్న కోపం నా మనసులో రగిలిపోతూనే ఉంది. ఆ రోజు ప్రతాప్కి వాడికి పెద్ద యుద్ధం జరిగింది. ఈ సమయంలో నేను వాడిని అంతం చేస్తే ఆ ప్రతాప్ మీదకు నింద వచ్చి నేను తప్పించుకోవచ్చు అనుకున్నాను. అందుకే తోట ఇంటికి వెళ్ళాను. నువ్వా? అవును, నేనే. దుర్మార్గుడికి గుణపాఠం చెప్పడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? భార్యను రమ్మని చెప్పింది.
ఈ సమయంలోనే కదా నువ్వు ఏమన్నావురా? కళ్ళకు కనిపించిన శీలం ముఖ్యమా, కంటికి కనిపించే నీ మొగుడు ముఖ్యమా అని అడిగావు కదా. నువ్వు నీ కోరిక తీర్చుకోవడం కోసం నా భార్యను రమ్మని చెప్పావు. నేను నా పగ తీర్చుకోవడం కోసం నిన్ను చంపడానికి వచ్చాను. వద్దు వద్దు, నన్ను చంపేయకు. నీ కాళ్ళ మీద పడి వేడుకుంటా. ఇక జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అమ్మాయి జోలికి వెళ్ళను. దానికి నీ మెడకాయ మీద తలకాయ ఉంటే కదరా. ఆ రోజు మీరు నా దగ్గరికి వచ్చి మగవాడి గురించి అడిగినప్పుడు నేను చాలా భయపడ్డాను. మగవాడు ఒక రకంగా ప్రవర్తించడం వల్ల నేను వికాసం చంపడం వాడు చూశాడేమోనని నాకు భయం కలిగింది. మీరు మగవాడిని విచారిస్తే వాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని మీరు వెళ్ళిన తర్వాత నేను కూడా మీ వెనకాలే వచ్చి మోగవాడు ఉన్న చోటుకు వచ్చాను. రే మోగోడా, నేను వికాసుని చంపి పాతిపెట్టడం నువ్వు చూసావు కదా. హత్య జరిగిన తర్వాత నువ్వు ఎందుకు నా భయంతో తిరుగుతున్నావు? నిజం చెప్పు. నిజం చెబుతావా లేకపోతే చెప్పు. నువ్వు నన్ను క్షమించు మోగోడా. నేను బతకాలి అంటే నువ్వు చావాలి మోగోడా. ఎంత జరిగిన తర్వాత ఒకరోజు మొహానికి ముసుగు వేసుకుని మీ మీద అటాక్ చేసింది నేనే సార్. నువ్వు తప్పు చేసి ఆ దేవుడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. నీకు ఎంత తెలివున్నా చట్టం నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అవును సార్, నేను చేసి ఉండకూడదు. నేను తప్పు చేశాను. అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి.